నమస్తే. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు తారాస్థాయికి అలాగే పతాక స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ మూడు పార్టీలు పొత్తుతో ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి. ఇలాంటి సందర్భంలో అభ్యర్థుల ప్రకటన విషయంలో చాలా అదో రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మనం పిఠాపురం నియోజకవర్గానికి కనుక చూస్తే అది ఎంత హాట్గా మారిందనేది మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయం మంగళగిరిలో ప్రకటించారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, నాకు ఎంపీగా పోటీ చేసే ఆసక్తి లేదు, భారతీయ జనతా పార్టీ కోరినప్పటికీ నాకు ఎంపీగా వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు అని ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రకటించారు. దీనికి సంబంధించి పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నాను, నాకు ఇష్టమైనటువంటి ప్రాంతం అని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన ప్రకటన చేశారో లేదో పిఠాపురం నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ తరపున వర్మ ఆయన టికెట్ ఆశించారు. భంగపడినటువంటి పరిస్థితుల్లో ఆయన అభిమానులు కానీ అనుచరులు కానీ రాస్తారోకోలు, ధర్నాలు అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా రెండు పార్టీల మధ్య సఖ్యత ఉండాలి. ఇప్పుడు మూడో పార్టీ కూడా చేరింది. మూడు పార్టీలు కలిసి వైఎస్ఆర్సీపీకి మనం చెక్ పెట్టాలి, అదే మన టార్గెట్గా ముందుకు వెళ్ళాలని మూడు పార్టీల అగ్రనేతలు చెబుతూనే ఉన్నారు. కానీ ఆ పరిస్థితి ఉందా? ఎక్కడా కూడా కనిపించట్లా. దానికి ప్రధానమైనటువంటి కారణం ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటం. ఆయా నియోజకవర్గాల్లో వారు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకం కావడంతో ఖచ్చితంగా టికెట్ ఆశిస్తారు. ఇలాంటి సందర్భంలో పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ తప్ప మరే పార్టీకి అవకాశం లేదు, అంటే కూటమిలో భాగంగా అనేది వర్మ అభిమానులు వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఇప్పటికే మాట్లాడి పవన్ కళ్యాణ్ని పోటీ నుంచి విరమింపచేసేలాగా చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని డైరెక్ట్గా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల అదే రకమైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇదిలో ఉంటే ఓ పక్కన రామ్ గోపాల్ వర్మ ట్వీట్, నేను కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తా, పవన్ కళ్యాణ్ని ఓడిస్తా అని. సో ఇటువంటి సందర్భంలో పిఠాపురం అనేది చాలా హాట్గా మారింది. వైఎస్ఆర్సీపీ కూడా అక్కడ అభ్యర్థిని మార్చాలి. ఎందుకనంటే పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ. దాన్ని గెయిన్ చేసుకోవటంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతారు. మనం బ్యాక్ స్టెప్ అనేది వేయకూడదు. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్కి ధీటుగా ఎవరున్నారు అనే సర్చింగ్లో వైసీపీ పడింది. ఇప్పటికే వంగా గీతాన్ని ప్రకటించారు. ఆమె సరైనటువంటి ధీటుగా పోటీ ఇచ్చే అవకాశం ఉందా అంటే లేదు అనేది వైఎస్ఆర్సీపీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇట్లాంటి సందర్భంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆయన వైఎస్ఆర్సీపీలో చేరతారు ఖచ్చితంగా. దానికి సంబంధించి ఆ కుటుంబం నుంచి ఒకరికి అవకాశం ఇచ్చి పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, ముద్రగడ పద్మనాభంనే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా కసరత్తు జరుగుతుందట. దానికి సంబంధించి వైసీపీ పార్టీ వర్గాల ద్వారా కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి పిఠాపురం నియోజకవర్గం హాట్గా మారింది. ఇంకా భవిష్యత్ కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఇంట్రెస్టింగ్గా మారేటువంటి అంశం.